అదేవిధంగా మరొక వైపు చూస్తే పేదవాళ్ళకి ఎక్కడైనా ఒక ఇల్లు కట్టాడు ఎక్కడైనా మీరు ఆలోచించండి, ఎక్కడా లేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తిండి బట్ట ఇల్లు కార్యక్రమాల్లో యావరేజ్ మీద సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టేవాళ్ళం పేదవాళ్ళకి. అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా యావరేజ్ మీద లక్ష ఇల్లు కడితే అంటే 40 సంవత్సరాలు మన ఇల్లు కట్టినటువంటి 40 సంవత్సరాలు ఈయన 5 సంవత్సరాల్లో 5 ఇళ్ళు కూడా కట్టలేకపోయాడు. ఎందుకు కట్టలేకపోయాడు? 5 ప్యాలెస్లు కట్టుకున్నాడు కానీ పేదవాళ్ళకి 5 ఇళ్ళు కట్టలేనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు కానీ మనం పెంచి పోషించినట్టయితే ఈ రాష్ట్రాన్నే మింగేస్తాడు. ఇందాక మనవాడు ఎప్పుడు కొండలు మింగేశాడు. కొండలు కాదు, ఇంకే మీ ఆస్తులు కూడా మింగేస్తున్నాడు. ఎంచేతంటే మీకున్నటువంటి భూమికి, మీ భూమి మీద మీకు హక్కు లేకుండా చేశాడు. అదేవిధంగా కోర్టులో ఏదైనా న్యాయం జరుగుతుందని అంటే ఆ లాయర్స్ కూడా పని లేకుండా చేశాడు. అదేవిధంగా డాక్టర్స్, వైద్య వ్యవస్థ అంతా కూడా కుంటుపడింది. విద్యా వ్యవస్థ కుంటుపడింది. ముఖ్యంగా బలహీన వర్గాలు నష్టపోయేది ఈ ప్రభుత్వంలో ఎక్కువగా నష్టపోయారు. ఎంచేత మన పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు రాలేదు. మనకి ఏదైనా ఆరోగ్యం పాడైనప్పుడు మనం ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే ఆయన కార్పొరేట్ హాస్పిటల్నే పెంచి పోషించాడు తప్ప ఎక్కడా కూడా పేదవాళ్ళ యొక్క మంచి చెడులు చూడనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మన రాష్ట్రాన్ని పూర్తిగా తనఖా పెట్టేస్తాడు. ఆ తనఖా పెట్టినటువంటి మన రాష్ట్రాన్నే కాదు మీ ఆస్తులు కూడా తనఖా పెట్టే పరిస్థితిలో అతని పేరుని రాయించుకున్నాడు ఆల్మోస్ట్ ప్రైవేట్ ఆస్తులు కూడా. ఇటువంటి పరిస్థితిని మనం కాపాడుకోకపోతే మన రాష్ట్రమే కాదు మన జీవితాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పడతాయి. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రాన్ని కొలాబ్ చేశాడు, మన జీవితాలను కూడా నాశనం చేస్తాడు. అంచేత ఇటువంటి పార్టీని మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం లేదు. కూటమికి ఓట్లు వేయండి. కూటమి అభ్యర్థులంటే మన కుమార్ చాలా మంచి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఇతర దేశాల్లో కూడా